నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ పాస్టర్ అభినయ్ దర్శన్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి పాస్టర్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. రైట్. జై శ్రీరామ్. చెప్పనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. చెప్పను. చెప్పరు. ఎందుకు చెప్పాలి? ఓకే. ప్రైజ్ అంటే నేను చెప్తాను. ప్రైజ్ ద లార్డ్ అనే దాంట్లో ఇక్కడ కులం మతం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి ఘనపరచు లేదా దేవుణ్ణి పొగడు అని అర్థం. మీరు అనుకుంటున్న దేవుడు ఎవరు? మీరు అనుకుంటున్న దేవుడు ఎవరు? ఇందులో న్యూట్రల్. మీరు ప్రైజ్ లార్డ్ అంటే మీరు అనుకుంటున్న దేవుడు ఎవరు? ప్రైజ్ ద లార్డ్ అనేది హిందువులకి ముస్లింలకి ఎవరైనా చెప్పుకోవచ్చు. అది ఎందుకంటే దేవుణ్ణి స్తుతించు, దేవుని హిందూగా చెప్పారా, ముస్లింగా చెప్పారా, క్రిస్టియన్గా చెప్పారా? మీరు హిందువుగా చెప్పారు, నేను క్రిస్టియన్గా చెప్పాను. ప్రైజ్ ద లార్డ్ అనేది క్రైస్తవుల పదం కాదు. అది ఎవరైనా చెప్పొచ్చు. కానీ మీరు చెప్పిన జై శ్రీరామ్ అనేది మాత్రం అది ఒక హిందువులకే వర్తిస్తుంది. అది క్రైస్తవులు కానీ ముస్లింలు చెప్పలేరు. ప్రైజ్ ద లార్డ్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు. అది ఒక సెక్యులర్ వర్డ్. అది మేము వాడుతున్నాం, క్రైస్తవులు, మీరు వాడుకోవచ్చు. మీరు సెక్యులరా? ఖచ్చితంగా సెక్యులరే. సెక్యులర్ అని అంటే అన్ని మతాలను మీరు గౌరవించాలి. అన్ని మతాలను గౌరవిస్తాను. అన్ని మతాలను, అన్నిటినీ. నేను క్రైస్తవ మతాన్ని గౌరవించి నేను ప్రైజ్ దిలాడన్నా. మరి మీకు కూడా ఆ గౌరవం ఉంటే మీరు జై శ్రీరామ్ అనాలే కదా. అందుకే చెప్తున్నా, మీరు సెక్యులరా కాదా? ఖచ్చితంగా సెక్యులరే. నేను సెక్యులర్ అంటే గౌరవించడం అంటే అభినయ్ గారు, సెక్యులర్ అంటే అర్థమైంది. సెక్యులర్ అంటే అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని ఒకే రకంగా ప్రేమించడం. అంతేనా? అంతే కదా. నేను ఒక సెక్యులర్గా నేను మీ మతాన్ని మిమ్మల్ని ప్రేమించిన. ఓకే. మీరు కూడా నన్ను సెక్యులర్గా నన్ను నా మతాన్ని ప్రేమించాలి కదా. మీరు నా మతాన్ని ప్రేమించి ఏం చెప్పారు? ప్రైజ్ జీసస్ అన్నారా? ప్రైజ్ జీసస్ అనలేదు కదా. ప్రైజ్ జీసస్. ప్రైజ్ జీసస్. ప్రైజ్ జీసస్. ప్రైజ్ జీసస్. జై శ్రీరామ్. నేను చెప్పడం అయిపోయి. ఎందుకంటే ఇక్కడ దేవుణ్ణి నేను పొగడాల్సిన పని లేదు. మీ మతాన్ని గౌరవించడం, మీ కులాన్ని గౌరవించడం అంటే ఎంతవరకు అంటే మనుషుల్ని గౌరవించడం వరకే. మీ దేవుణ్ణి నేను గౌరవిస్తాను, అదేంటంటే మీ విశ్వాసాన్ని గౌరవించినట్టు తప్ప మీ దేవుని నేను పొగడాల్సిన పని లేదు. రైట్. అది నా నమ్మకం కాదు. ఓకే, సరే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రజెంట్గా హైదరాబాద్లోనే ఉంటున్నాను. హైదరాబాద్లో లాస్ట్ 20 days నుంచి. రైట్. నామినేషన్ కంప్లీట్ అయిపోయిందా? నిన్ననే జస్ట్ నామినేషన్ తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. రైట్. నేను మళ్ళీ ఒకసారి చెప్తా. అభినయ్ దర్శన్, పాస్టర్ అభినయ్ దర్శన్ గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తాం. నామినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అందుకోసం మీరు హైదరాబాద్లో ఉంటారు. అవును. అంతేనా? నామినేషన్ కోసం ఉంటారు. రైట్. ఓకే. తిన్నారా ఏమన్నా? అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ చేసాం. స్వీట్స్ ఏమన్నా తింటారా? స్వీట్స్ తినండి, నాకు ఇష్టం ఉండదు. మా దగ్గర స్పెషల్ స్వీట్స్ ఉన్నాయి. నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా రెగ్యులర్గా తీసుకుంటాను. శ్రీను, ఆ లడ్డూలు తీసుకురాబో. ఎందుకు స్పెషల్ ఏంటి? నామినేషన్ వేసినందుగా. నామినేషన్ వేసిన దేనికైనా అనుకోండి. సరే, నో ప్రాబ్లం. తింటారా లడ్డు? తింటారా? ఖచ్చితంగా. ఎక్కడ లడ్డు అయినా తింటారా? ఎక్కడదైనా తింటాం, తప్పే ఉంది. లడ్డు తింటారా తినరా? ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా తింటాను. అంటే నాకు స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టం లేదు, కానీ తింటాను అప్పుడప్పుడు. ప్రాబ్లం ఏం లేదు. లడ్డు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే నామినేషన్ వేసింది కాదు ఇది. నామినేషన్ కంగ్రాట్స్ చెప్తూ ఇస్తున్నారా? కంగ్రాట్స్. నేనే థ్యాంక్ యూ. బాగుందా? బాగుంది. తీయగా ఉందా? బాగుందండి. ఏమైంది? బాగుంది. ఓకే. ఎక్కడి నుంచి తెచ్చారు? ఏం అడగారా మీరు? షాప్లో తెస్తారు, ఇంట్లో తెస్తారు. అంతే అని మీరు అనుకుంటారు. అంతే కదా. గుడి నుంచి తెచ్చిచ్చిన మీకు అని అంటే? గుడి నుంచా? గుడి నుంచి మీరు ఎలా ఇస్తారు? నేను తిన్నా కదా, గుడి నుంచి తెస్తా. తిన్నరా? అయిపోయింది ఆల్రెడీ. నో ప్రాబ్లం. ఇంకా తిన్ను. ఇప్పుడు తిన్ను. తెలియదు, తిన్నా. గుడి నుంచే తెచ్చారనుకోండి, అది నిజమైతే నేను తిన్ను. గుడి నుంచి తెస్తే తిన్ను, సమస్య లేదు. ఇప్పుడు మీరు తిన్నారు కదా, ఆ టేస్ట్ ఎట్లుందో ఇది అట్లాగే ఉంటుంది. ఇది అట్లనే ఉంటుంది. ఎందుకు తిన్నారు మీరు? అంటే నా దేవుణ్ణి నేను అగౌరవపరిచినట్లు అవుతుంది. ఎందుకు? నా సిద్ధాంతం అది కాదు, నా భావజాలం అది కాదు. నా వాక్యం, నా దేవుడు నాకు చెప్పింది ఏంటి అది చేస్తాను నేను. ఏం చెప్పాడు? విగ్రహారాధన చేసింది తినొద్దు అన్నాడు. ఒకవేళ ఇది విగ్రహారాధన చేసిందని నాకు తెలిస్తే ఈ మాట నేను మీరు తినకముందు చెప్పుంటే వేరేలా ఆన్సర్ ఉండేది. నేను టచ్ చేసేవాడిని కాదు. మీరు తిన్నాక చెప్పారు, ఇప్పుడు నేను తిన్నదాన్ని పడేయకూడదు, ఇది తినకుండా ఉంటాను. ఇప్పుడు ఇది తింటే నాకు నష్టం జరుగుతుందో ఏం జరగదు. ఒకటే, దేవుని మాటను అగౌరవపరిచిన వాడిని అవుతా, ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక బ్రాహ్మణ్ అనుకోండి, వైశ్యాస్, మీరు నాన్ వెజ్ తినరు. నేను నా ఇంటికి పిలిచి మీకు ఏదో మభ్యపెట్టి చికెన్ మటన్ పెడితే ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదు అది. పోనీ మటన్ తింటే చచ్చిపోతారా? చికెన్ తింటే చచ్చిపోతారా? చేప తింటే చచ్చిపోతారా? అది మీ భావజాలని కాదు.
మీకు ఒక గ్రంథం ఉంది, మీకు ఒక దేవుడు ఉన్నాడు, దాంట్లో కొన్ని సిద్ధాంతాలు, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బ్రాహ్మణ్ని తీసుకొచ్చి మా ఇంట్లో చికెన్ పెడితే తినలేదని చెప్పి నేను కోప్పడ్డానంటే తప్పు నాదవుతుంది. అది అతని నిష్ట, దానికి అతను కట్టుబడి ఉంటాడు. దాన్ని నేను గౌరవించాలి, నేను క్రైస్తవునైనా సరే. రైట్, ఓకే. ఇప్పుడు అది మటన్ చికెన్ అనేది వాళ్ళు జీవితం మొత్తంలో జీవితం గుడి నుంచే తెచ్చారు, నిజంగా గుడి నుంచే తెచ్చారు. ఇది అబద్ధాలు ఎందుకు చెప్తాను నీకు? సరే పట్టు తీసుకోండి, తినండి, ఏం లేదు. తినకూడదు, నేను తినకూడదు అని చెప్తున్నాను కదా. తెలిసి నేను తింటే నా వాక్యాన్ని నేను అగౌరవపరిచిన వాడిని అవుతాను. ఏం లేదు, షాప్ నుంచి తెచ్చింది. షాప్ నుంచేనా? షాప్ నుంచి. ఏం మీరంతా మ్యాజిక్లు చేస్తున్నారు ఇక్కడ? లేదు, షాప్ నుంచి తెచ్చింది. చూడండి, కావాలంటే నేను కూడా తింటా. అలాగే అమ్ముతున్నారు కదా ఈ మధ్య గుళ్ళల్లో, ప్యాకెట్స్లో. ఏది? అట్లే అమ్ముతున్నారు, గుడ్లలో అమ్ముతున్నారు. మంచి గాజు, ఇలాచి అవన్నీ వచ్చినాయి. ఇలా తినండి సార్. షాప్ నుంచేనా? ఈ లడ్డు పరీక్ష నాకు అర్థం కాలేదండి ఫస్ట్ టైం. లడ్డు బాగుందని తింటారు కదా మీరు కదా? చెప్పండి భయ్యా, ఏంది? తిను, మొత్తం తినచ్చు, అయిపోతుంది ఇక. అయిపోయింది సగం తర్వాత ఇంకెందుకు ఇంకా చెప్పండి, పడుతున్నాయి నాకు టెన్షన్తో. టెన్షన్ ఏం లేదు, తినండి. లడ్డు అయితే బాగుంది. లడ్డు మన పాస్టర్గా ఏమని తిన్నదానికంటే ఇది బాగుంది. ఆయనకు కూడా పెట్టారా? మీ పాపంలో ఆలంలో బాగా ఎందుకు చేస్తారు మీరు? గుడి నుంచి తెచ్చారేంటి? గుడి నుంచే. ఇక్కడనే మాకు బల్కంపేట వెళ్ళమ్మా సెంటిమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడికే పోయి తీసుకొస్తారు. మీకే ఈ పాపం మీకే వస్తుంది, నాకేం రాదు. ఏది పాపం? అంటే నేను తినకూడదని తెలిసినప్పుడు మీరు నాకు ఇవ్వటం అనేది మీకే వస్తుంది. ఇందాక మీరు మాట్లాడుతూ బ్రాహ్మణులకు మటన్ చికెన్ వండి పెట్టి మభ్య పెట్టి పెట్టడం తప్పు అని అన్నారు. అవును, బ్రాహ్మణులు మటన్ చికెన్ ఇక్కడ కాదు ఎక్కడ పోయినా తినరు వాళ్ళు. కానీ ఈ లడ్డూలు మీకు స్వీట్ షాప్లో దొరుకుతాయి, మా ఇంట్లో దొరుకుతాయి, చేసుకుంటే మీ ఇంట్లో తయారవుతాయి, లేకపోతే ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఇంట్లో కూడా తయారవుతాయి. ఓ పాస్టర్ అమ్మతేజ లాంటి పాస్టర్ ఇంటికి పోతే కూడా లడ్డు ఇస్తారు. అవును, ఇస్తారు, తినొచ్చు కదా. కానీ విగ్రహారాధన దగ్గర పెట్టినది ఇవ్వరు కదా. అంటే మీరు దీన్ని మటన్ చికెన్ కంపేర్ చేయొద్దుగా మీరు దీన్ని. అయితే నేను అయ్యప్ప మాల వేసుకుంటారు 40 రోజులు, వాళ్ళని పిలిచి మనం మందు బీరు సప్లై చేస్తే తీసుకుంటారా? సిగరెట్ ఆఫర్ చేస్తే తీసుకుంటారా? ఏది నాన్ వెజ్ ఆఫర్ చేస్తే తీసుకుంటారా? తీసుకోరు కదా. వాళ్ళు అక్కడ చెప్పులు వేసుకుంటే ఇష్టంగా ఉంటారు. ఇప్పుడు ఒక్క నిమిషం, మాలలో ఉన్న వాళ్ళు 40 రోజులు 41 రోజులు వాళ్ళు ఎక్కడ మందు మటను చికెను ఇతర ఏవైతే ఉంటాయో అవి తినరాళ్ళు. అది క్లియర్గా వాళ్ళకు ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను ఇప్పుడు మీకు లడ్డిస్తేనేమో మీరు తినరు. ఇప్పుడు ఇది షాప్లో నుంచి బాలాజీ లేకపోతే క్రాంతి స్వీట్ హౌస్లకి తెచ్చినా అంటేనేమో తింటారు. ఇదే ఒక దుర్గమ్మ గుడి కాంచెలు తీసుకొచ్చినా అంటే తినను. ఇదేంది? ఎందుకు చెప్తున్నాను? అదే లడ్డు కదా. ఒకటండి, ప్రసాదం మేము తినకూడదు, ఇది క్లియర్. ఒకవేళ తింటే ఏమన్నా అవుతుందంటే ఏమి కాదు, నా వాక్యాన్ని నా దేవుని నా గౌరవపరచమని అవుతాను, ఇన్సల్ట్ చేసిన వాడిని అవుతా. ప్రతి ఒక్కరికి ఒక నిష్ట అనేది ఉంటుంది. నా గుడిలో, నా చర్చిలో, బట్ నేను చెప్తా, లెట్ మీ క్లియర్, మీరు చాలా తప్పులు ఒకటి చెప్తున్నాను. చర్చిలో మాకు ప్రసాదం అని మాకు కూడా ఒకటి ఉంటుంది. ఏది? యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం పెట్టి బల్ల ఆరాధన అంటాం, యేసుక్రీస్తు శరీరం రక్తం అంటాం. అదేముండదు, రొట్టె ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం కూడా బయట షాప్లో దొరికేదే. రొట్టె కూడా మామూలు ఇంట్లో చేసుకుని బయట దొరికే గోధుమ పిండితో చేస్తారు. కానీ మీరు వచ్చారంటే మా చర్చికి మేము ఇవ్వమది, మీకు మీరు అడిగితే కూడా మేము ఇవ్వమది. బయట దొరికేవే, కానీ అక్కడ పెట్టింది మేము ఇవ్వము. మీరు అడిగినా ఇవ్వము, మీకు మేము ఇవ్వము. ఎందుకంటే అది వద్దు, దానికి ఒక నిష్ట ఉంటుంది. దాని నిష్టలో ఉన్న వాళ్ళే తీసుకోవాలి. అట్లా క్రైస్తవుడు దాన్ని ప్రసాదంగా భావిస్తే మేము ఆ ప్రసాదం అని భావించదని ఎవరికి ఇవ్వము, క్రీస్తు బలని ఎవరికి ఇవ్వము. అలాగే ఇంకొక దేవుడి దగ్గర పెట్టింది మేము తీసుకోము. ఇది మా సిద్ధాంతం, మా భావజాలం. అది దాన్ని మేము గౌరవించాలి. ఇదేదో తింటే చచ్చిపోతామనో తలనొప్పి వస్తుందనో ఏది కాదు, అగౌరవం. నా దేవుణ్ణి అగౌరవం. సరే, అంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ వ్యక్తుల ఆలోచనలు మారాలి. ఇప్పుడు చావు బ్రతుకులలో మీరున్నారు. తిండి తినక మీరు దాదాపుగా 42 రోజులు 45 రోజులు అవుతుంది. నేను మిమ్మల్ని చూసిన వెంటనే నా దగ్గర ఆహారం ఉంది, నేను వెంటనే మీకు పెట్టిన, మీరు తిన్నారు. ఆహారం నేను ఎక్కడి నుంచి తెచ్చింది? నాకు తెలియదు. కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర పులిహోర ప్రసాదం అనుకుందాం, అది మీకు పెట్టిన.
మీకు తెలిస్తే తినకూడదు. మీరు బతికిరు. చావు బతుకుల మధ్య ఆహారం ఇక్కడిదా అక్కడిదా, ప్రసాదమా, లేకపోతే గుడి కాడ పెట్టిందా, లేకపోతే అడుక్కొచ్చి పెట్టిందా, లేకపోతే ఇంట్లో ఉండిందా, ఇవన్నీ లెక్కలు వేసుకుంటారా? నేను అడగకూడదు. ఇప్పుడు నేను ఆకలితో ఉన్నానండి, 40 రోజులు ఆకలితో ఉన్నా, నాకు ఎవడు భోజనం పెట్టాల. ఆ పూట భోజనం పెడితే బతుకుతా లేదా చచ్చిపోతా పూట. మీరు నాకు భోజనం తెచ్చి పెట్టారు, లెమన్ రైస్, లడ్డు ఏదో పెట్టారు. నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి తెచ్చామని అడగకుండా తినటం నా సంస్కారం. అడగకూడదు. బాగా వినండి, అడగకుండా తినాలి. తిన్నాను అనుకోండి, తిన్న తర్వాత మీరు గుడి దగ్గర పెట్టింది తెచ్చారంటే నో ప్రాబ్లం. నాకు తెలియకుండా తినేసా కూడా పాపం కాదు, నా దేవుడిని అగౌరవపరిచినట్టు కాదు. కానీ మీకై మీరు తెచ్చి నా చేతిలో పెట్టి ఇది పలానా గుడి దగ్గర పెట్టింది, పలానా దేవుని దగ్గర పెట్టింది అని చెప్పి ఇస్తే మాత్రం నేను చావనే చేస్తా తప్ప తిను. మరి తిన్నారు కదా, అయిపోయింది. తిన్నాక చెప్పారు మీరు. ఇది ఈ పాపం ఏదన్నా తిన్నాక చెప్పినా అంటారు కదా. మీరు తిన్నాక మధ్యలో సగం ఆపిన తర్వాత కూడా చెప్పినా మళ్ళీ మీరు తిన్నారు. దీని అర్థం ఏంటంటే నేను మిమ్మల్ని నమ్మా, మీరు నాకు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోట మరి అంతేగా, నేను క్లియర్గా చెప్తాను. అందుకే ఇది ఇలాగే ఉంటుంది. ఇంటర్వ్యూ అయ్యేదాకా ఇలాగే చేతిలోనే ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ అయ్యేదాకా మీ వాళ్ళకి ఇస్తాను నేను. తినండి, పర్వాలేదు, తినండి. లేదు తినండి, షాప్ నుంచి తెచ్చింది. సీరియస్ తినండి, షాప్ నుంచి తెచ్చింది. ఎందుకు వెయిట్ చేస్తారు? మొత్తం తినేసిన. ఎక్కడ తెచ్చినావు పోయేది? షాపేనా? షాప్ నుంచి. నేనే కదా, ఆయన కూడా వెన్నుపోటు పొడిచాను. మరి ఎందుకు పోయి ఎలా చేస్తున్నారు? కరెక్ట్, అది నిజంగా షాప్ నుంచి తెచ్చింది. అంటే ఒక అవేర్నెస్ గురించి. పాస్టర్ హేమంత్ తిన్నది కూడా మేము గుడి నుంచి తెచ్చిన లడ్డు కాదు. క్లియర్, మీ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తున్నా. ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మీరు తిన్న లడ్డు కూడా నేను షాప్ నుంచి తెచ్చింది, గుడి నుంచి తెచ్చింది కాదు. ఎందుకు అని అంటే మనం ఫస్ట్ మనుషులం, దాని తర్వాత ఇంకేదైనా ఇంకా. అవును, ఫస్ట్ దాన్ని మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు జూబ్లీస్లో కంటెస్ట్ చేస్తారు, క్రిస్టియన్సే ఓట్లు వేస్తే మీరు గెలవని కూడా గెలవరు అక్కడ. లేదు, అసలు క్రిస్టియన్స్ తరపున నేను చెప్తున్నా, క్రిస్టియన్సే ఓట్లు వేస్తే మీరు గెలవని కూడా గెలవరు. అవును, మీరు నిత్యం పూజలో ఉండే వ్యక్తి, నిత్యం దాను ఈ బల్కంపేట ఎల్లమ్మ, లేకపోతే టీటీడీ జూబ్లీ హిల్స్, లేకపోతే ఫిలిం నగర్ వెంకటేశ్వర స్వామి, ఈ టెంపుల్లో తిరిగిన వాళ్ళు, విఘ్నేశ్వర స్వామి దగ్గర తిరిగిన వాళ్ళు, మాల్లో ఉన్న వాళ్ళు వచ్చి వేస్తే మీకు మెజార్టీ వస్తే మీకు వారు వేసిన ఓటు కూడా కౌంటింగ్ కిందకి వస్తుంది. అవును, వారు పెట్టిన ఫుడ్ కౌంటింగ్ కిందకి రాదు, వాళ్ళు పెట్టిన ఫుడ్ తినరు, కానీ వారు వేసే ఓటు మీకు కావాలి. మీరు ఇక్కడ ఒకటే మిస్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన ఫుడ్ తినం కాదు, ఫుడ్ తింటాం. ప్రసాదం ఒక్కటే తినం. వాళ్ళ ఇంటికి పిలిచి అన్నంలో కారం నీళ్ళు వేసి పెట్టినా తింటాను. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు ఒక ఆయన నా ఫ్రెండ్, ఇంటికి పిలిచి భోజనం పెడితే తింటా. నువ్వు మాలలో ఉన్నావు, నేను తిన్నాను నేను. కానీ ప్రసాదం ఒక్కటి మాత్రమే. ఈ ఒక్క విషయంలో క్రైస్తవులైన మమ్మల్ని అర్థం చేసుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా అభినయ్ గారు, మీరు చావు బతుకుల్లో ఉన్నారు. నేను నిజంగానే మీకు చెప్తున్నా, మీరు తినకపోతే చచ్చిపోతారు ఒక్కొక్క 1 అవర్లో. నేను బోల్డ్ అంత ప్రసాదం తీసుకొస్తున్నా, మీకు చెప్పిన ఇది క్లియర్గా వినాయకుడి దగ్గర ప్రసాదం. ఇది తింటే బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు. మరి నా దగ్గర ఇదే ఉందని మీకు ఇచ్చి. నేను తిన్ను, నేను చచ్చిపోతారు తిన్ను. ఎందుకంటే నాకు పీక్స్ లో ఉందన్న ఏదైనా కానీ నా దేవుణ్ణి నేను అగౌరవపరిచే పని ఏది చేయండి. పిచ్చి పీక్స్ లో ఉంది. అలాగని ఇంకేమున్నది, దేవుని కోసమే కదా బ్రతికేది. ఇక్కడ మనం బతికితే 70-80, అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల జీవితం ఉంటుంది. దానికోసం